సరే ఎంకిపెల్లి సుబ్బుచావుకు వచ్చినట్లుగా ఇప్పుడు భారతదేశాన్ని నీట్ పేపర్ లీకేజ్ అనేది పట్టి కుదిపేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నీట్ వ్యవహారంలో సిబిఐ ఎంటర్ అయింది. అలాగే తెలంగాణలో కూడా సిబిఐ ఎంటర్ అవుతుంది. గతంలో అంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ ఎంసెట్ పేపర్ లీకేజ్ ఏదైతే ఉందో దాని మీద కూడా సిబిఐ విచారణ జరగబోతుంది. ఒకవేళ విచారణలో గనక కేసీఆర్ గారి హస్తం ఉందన్నట్టు తేలితే కేసీఆర్ గారి జైలు జీవితం గడపక తప్పదు అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి సార్, ఏం జరిగే అవకాశం ఉంది? సో ఒకటి ఏంటంటే, ఏదైనా ఒక దొంగతనం జరిగింది అనుకో, ఆ జరిగినటువంటి దొంగతనం యొక్క తీరుని ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ సంస్థ పరిశీలిస్తుంది. ఆ తీరును పరిశీలిస్తే ఆ దొంగలు ఎవరు అనేది కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఒక రాబరీ జరిగింది అనుకో, ఆ రాబరీ జరిగినప్పుడు అక్కడ రాబరీ జరిగింది ఎలా జరిగింది, కేవలం వాళ్ళు గోల్డ్ తీసుకొని పోయారా, లేదా ఓన్లీ కరెన్సీ తీసుకుపోయారా, లేదు కరెన్సీ గోల్డ్ రెండు తీసుకెళ్ళి అక్కడ అన్నం తిని వెళ్ళారా, తినకుండా వెళ్ళారా, ఇవన్నీ పరిశీలిస్తారు. ఇవన్నీ పరిశీలించి ఒకవేళ వాళ్ళు గోల్డ్ మాత్రమే తీసుకుని డబ్బులు వదిలిపెడితే ఇన్వెస్టిగేషన్ సంస్థ ఏం చేస్తుంది, ఓహో పలానా వాళ్ళు అయి ఉంటారు అని చెప్పి గత హిస్టరీని తీసి వాళ్ళని ఎంక్వైరీ చేయడానికి ముందడుగు వేస్తుంది. లేదు వీళ్ళు గోల్డ్ ప్లస్ డబ్బులు రెండు తీసుకెళ్లారనగానే ఓహో వీళ్ళు అలా కాదు పలాని వాళ్ళు అని చెప్పి అక్కడికి ఇన్వెస్టిగేషన్కి వెళ్తారు. అటు కాకుండా కొంతమంది రాగానే కొడతారు ఇంట్లో ఉండే వాళ్ళని, ఇంట్లో ఉండే వాళ్ళని కొట్టి గాయపరిచి భయానక వాతావరణం సృష్టించి తీసుకెళ్లిపోతారు. అదొక టీం ఉంటుంది. అట్టా ఆ దొంగతనం జరిగినటువంటి తీరును బట్టి ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగుతుంటుంది. అలాగే ఇప్పుడు దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీక్ అయింది. నీట్ పేపర్ని ఎలా లీక్ చేశారు అనే దాని మీద వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. ఇప్పుడు ఎంక్వైరీ క్రమంలో బీహారు అలాగే గుజరాత్ లో ఉండేటువంటి కొంతమంది అనుమానితులను పట్టుకొని విచారిస్తుంది. ఆ క్రమంలో అసలు ఎలా ఈ నీట్ పేపర్ని ఆన్లైన్ పేపర్ని ఎలా లీక్ చేస్తున్నారు అనే దాని మీద వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి తరుణంలో తెలంగాణలో మూలాలు బయటపడ్డాయి. ఎందుకు మూలాలు బయటపడ్డాయి అంటే, గతంలో లీక్ ఎక్కడెక్కడ చేశారు, అసలు లీక్ ఎక్కడ అయింది పేపర్ భారతదేశంలో, ఈ ఆన్లైన్ పేపరు ఎలా లీక్ చేస్తారు అని అంటే దాని మూలాలు 2016లో ఎంసెట్ పేపర్ బయటపడినటువంటి మూలాలు దొరికాయి. ఎంసెట్ పేపర్ను ఇక్కడ లీక్ చేశారు తెలంగాణలో. తెలంగాణలో లీక్ చేసినటువంటి వాళ్ళు ఎవరు అనే దాని మీద వాళ్ళని పట్టుకోవాలి, బహుశా ఆ టీమే ఇది కూడా చేసి ఉంటుందేమో అనేటువంటి యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ చేయడానికి తెలంగాణకు వచ్చారు. తెలంగాణకు వచ్చి 2016లో ఎంసెట్ పేపర్ని ఎవరు లీక్ చేశారు, ఎలా లీక్ చేశారు, ఆ రోజు ఎవరెవరు అధికారులు ఏ విధమైన సహకారం అందించారు అనే దాన్ని విచారిస్తున్నారు తెలంగాణలో. ఆ టైంలో ఎవరున్నారు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు 2016లో. సో ఆ టైంలోనే పేపర్ లీక్ అయింది. ఆ తర్వాత కూడా ఈ మధ్య కాలంలో కూడా గ్రూప్ 1 గ్రూప్ పేపర్లు కూడా రిలీజ్ అయ్యాయి కదా. గ్రూప్ 1 గ్రూప్ 2 తెలంగాణ పిఎస్సి నిర్వహించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించినటువంటి పరీక్షల పేపర్లు కూడా లీక్ అయినాయి. అవును. ఆ లీక్ అయినప్పుడు ఏ విధంగా లీక్ చేశారు, ఆ కోడ్ని ఏ విధంగా కనుక్కున్నారు, ఆ కోడ్ని కనుక్కున్నటువంటి వాళ్ళు ఎవరు, ఏ విధంగా పేపర్లను లీక్ చేయగలిగారు, దీని మీద వీళ్ళని అదుపులోకి తీసుకొని విచారిస్తే కనుక అసలు వాళ్ళు ఎలా చేశారు అనేది బయటకు వస్తుంది. ఒకటి. రెండేంటంటే, ఈ దేశవ్యాప్తంగా కూడా ఈ పేపర్ లీక్ చేసినటువంటి టీం ఒకటి ఉంటుంది. ఆ టీంను పట్టుకోవాలంటే మూలాలు హైదరాబాద్లో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి. సో అందుకే కేసీఆర్ టైంలో లీకేజ్ అయినటువంటి పేపర్ల మొత్తం హిస్టరీని ఇప్పుడు సిబిఐ తవ్వి తీస్తుంది. ఇలా ఈ తవ్వి తీస్తున్నటువంటి క్రమంలో ఒకవేళ అప్పట్లో ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉందని చెప్పి కూడా న్యూస్ వచ్చింది. కేటీఆర్ యొక్క పిఏ ఉన్నాడు, అప్పుడు గ్రూప్ 1 పేపర్లు గ్రూప్ 2 పేపర్లు రిలీజ్ అయినప్పుడు కేటీఆర్ పిఏ ఉన్నాడు అనేది కూడా వచ్చింది. సో దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు సిబిఐ వాళ్ళు. అంటే ప్రజాప్రతినిధుల ప్రమేయం కూడా ఉంటుందా గతం లీకులు, పేపర్ లీకుల సందర్భంగా? ఒకవేళ అదే ఉంటే ఇప్పుడు నీట్ పేపర్ లీక్ లో ఎవరున్నారు? ఓకే. ఇప్పుడు ఒక దొంగతనం జరిగినప్పుడు, అందుకే నేను చెప్పేది, ఒక దొంగతనం జరిగినప్పుడు ఏ విధంగా జరిగింది అని తెలుసుకోవాలంటే గత దొంగతనాల గురించి హిస్టరీకి పోవాలి. అలానే తెలంగాణలో జరిగినటువంటి పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి పూర్తి డేటాను ఇప్పుడు తీసుకుంటున్నారు సిబిఐ వాళ్ళు. ఆల్రెడీ వచ్చారు, సోమవారం రోజు సిబిఐ అధికారులు వచ్చి తెలంగాణలో ఎంక్వైరీ చేస్తున్నారు. పేపర్ లీక్ గతంలో ఎలా చేశారు, ఎవరు చేశారు, వాళ్ళకి ఎవరు సహకారం అందించారు, ఏ విధంగా టెక్నాలజీని వాళ్ళు వాడారు, ఏ టెక్నాలజీని వాడారు, ఇవన్నీ కూడా వాళ్ళు సేకరిస్తున్నారు. దీన్ని బట్టి ఇప్పుడు గుజరాత్ నుంచి అలాగే బీహార్ నుంచి అదుపులోకి తీసుకున్నటువంటి నిందితుల్ని వీళ్ళని కలిపి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇది అయిపోయిన తర్వాత మహారాష్ట్రలో
ఉన్నారు పేపర్ లీకేజ్ సంబంధించి. ఇదే ముఠా తెలంగాణలో గతంలో 2016లో ఏదైతే ఉందో మహారాష్ట్ర వాళ్ళు తెలంగాణలో ఉండేటువంటి వాళ్ళు కలిసి చేసినటువంటి పేపర్ లీకేజ్ అని అప్పట్లో వినిపించింది. సో అక్కడ కూడా వెళ్ళి అక్కడ కూడా విచారించి ఈ మొత్తం వెనకాల అసలు ఎవరున్నారు అనే దాని మీద సిబిఐ ఒక ఫైనల్ నిర్ణయానికి రావడానికి ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగా ఇన్వెస్టిగేషన్ తెలంగాణకు వచ్చింది, సిబిఐ ఎంటర్ అయింది. సో ఈ ఎంక్వైరీలో ఒకవేళ గనక కల్వకుంట్ల ఫ్యామిలీ ప్రమేయం, ఆ రోజు ఎవరు ప్రమేయం ఉంది అనే దాన్ని కనుక ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి ఒకవేళ బయటకు వస్తే మరొక కేసు అయ్యే అవకాశం ఉంది కేసీఆర్ మీద, లేదంటే కల్వకుంట్ల ఫ్యామిలీ మీద. ఒకవేళ బయటకు వస్తే ఇప్పటికే కేసులతో సతమతం అవుతున్నారు కేసీఆర్ అండ్ కేసీఆర్ ఫ్యామిలీ. ఎప్పుడు జైలుకి వెళ్తారో తెలియదు. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా జైలుకి పంపిస్తానని చెప్పి అంటున్నారు వాళ్ళని. ఇలాంటి పరిస్థితుల్లో సిబిఐ కేసు, ఇప్పుడు సిబిఐ కూడా తెలంగాణలోకి ఎంటర్ కావడంతో పాత పేపర్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో లీకేజ్ పేపర్లు ఆల్మోస్ట్ 2-3 సార్లు లీక్ అయినాయి. ఇంటర్మీడియట్ పేపర్లు కూడా లీక్ అయినాయి. ఇంటర్మీడియట్ పేపర్లు 2018 ఎలక్షన్ ముందు అనుకుంటా ఇంటర్ పేపర్ లీక్ అయింది. ఇవన్నీ చాలా ఉన్నాయి. కేసీఆర్ టైంలో పేపర్ లీక్ అయినటువంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. సో కాబట్టి ఆ ముఠా ఇక్కడే ఉండి ఉంటుంది అనేటువంటి అనుమానం సిబిఐకి వచ్చింది. సో ఈ కోణం నుంచి కనుక సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి, సో దాని మూలాలు కనుక ఒకవేళ కల్వకుంట్ల ఫ్యామిలీ దగ్గర కనుక ఉంటే ఇది పెద్ద కేసు అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఫోన్ ట్యాంపరింగ్ కేసు తోటి సతమతం అవుతుంది ఆ ఫ్యామిలీ. ఎప్పుడు ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితి. కవిత ఆల్రెడీ తిహార్ జైల్లో ఉంది. ఇప్పుడు కనుక ఈ కేసు పేపర్ లీకేజ్ వ్యవహారంలో నిజంగా కల్వకుంట్ల కుటుంబం హస్తం గనక ఉంటే, కల్వకుంట్ల కుటుంబం అలాగే కేసీఆర్ గారి జైలు జీవితం అనిపించ తప్పదా అంటే ఏం చెప్తారు? ఒకటి, ఇప్పుడు అనేక కేసులు ఉన్నాయి వాళ్ళ మీద. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న సమయంలో ఇప్పుడు సిబిఐ కూడా వచ్చింది. ఇప్పుడు గత పేపర్ లీకేజీల గురించి ఎంక్వైరీ చేస్తున్నటువంటి క్రమంలో ఒకవేళ ఇన్ కేసు నేను అంటుంది ఇప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ గ్రూప్ పేపర్ లీక్ అయినప్పుడు కేటీఆర్ పిఏ పేరు ఏదో వచ్చింది అప్పుడు బయటికి. అలాంటిది ఇప్పుడు కనుక మళ్ళీ పాత పేపర్ లీకేజ్ అప్పుడు వీళ్ళ ప్రమేయం ఉందని చెప్పి కనుక ఒకవేళ సిబిఐ కనుక అనుమానిస్తే అది ఒక పెద్ద కేసు అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఛాలెంజింగ్ తీసుకుంది నీట్ పేపర్ లీకేజ్ ని కేంద్ర ప్రభుత్వం. ఇలాంటి సమయంలో వీళ్ళ పేర్లు కనుక బయటకు వస్తే ఇది ఒక పెద్ద కేసు అయ్యే అవకాశం ఉంది. ఇది ఇప్పుడు జరుగుతున్న కేసుల కన్నా కూడా ఇది సీరియస్ కేసు అయ్యే అవకాశం ఉంది కేసీఆర్ అండ్ టీం మీద. చూడాలి సిబిఐ ఏం ఫైనల్ చేస్తుంది. కేవలం వాళ్ళు సీన్ రీకన్స్ట్రక్షన్ అంటారు కదా, ఒక ఇన్వెస్టిగేషన్కి వెళ్ళేటప్పుడు అలాంటిది చేస్తుంది. ప్రాథమిక దశలో ఉంది కాబట్టి మనం ఇప్పుడే కేసీఆర్ ప్రమేయం ఉంది లేదంటే కేసీఆర్ అనుచరుల ప్రమేయం ఉందని చెప్పలేము. ప్రాథమిక దశలో ఉంది. బట్ తెలంగాణకు వచ్చింది 2016 నుంచి ఏం జరిగింది తెలంగాణలో పేపర్ లీకేజ్ విషయంలో అనే దాని మీద మాత్రం ఇన్వెస్టిగేషన్ చేస్తుంది సిబిఐ. సార్, ఈ పేపర్ లీకేజ్ అనేది అసలు అంటే ఈ ఘటనలు మనం చూసుకుంటే పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఏదో ఒక రాష్ట్రంలో పేపర్ లీకేజ్ మనం చూస్తూనే ఉన్నాం. అసలు ఏంటి అంటే అసలు చర్యలు గనక ఉంటే నిజంగా ఒక్కొక్క రాష్ట్రంలో పకడ్బందీ చర్యలు గనక ప్రభుత్వాలు తీసుకుంటే ఈ పేపర్ లీకేజీలు ఎందుకు అవుతాయి? అసలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దల ప్రమేయం ఈ పేపర్ లీకేజీలో ఉండబట్టేనే ప్రతి రాష్ట్రంలో ఇది పునరావృతం అవుతుంది అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్కి ఇక్కడికి వచ్చారు తెలంగాణకి. ఇప్పుడు ఇక్కడ పోస్ట్ మార్టం పూర్తి అయితే ఇక్కడ నుంచి పేపర్ లీకేజీలు అనేది వచ్చింది. ఇక్కడ పోస్ట్ మార్టం పూర్తి అయితే గానీ మొత్తం వ్యవహారం బయట రాదు. అందుకే ఇక్కడికి వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు వాళ్ళు. చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.